ఈయన పేరు దుర్గా మణికంఠ. 2/8/2025 నుంచి ఇవాళ 1/9/2025 నెల రోజుల్లో ఈయన 10 కిలోల బరువు తగ్గారు. ఎలా తగ్గారు, ఏం చేశారు, సాధన డైట్ విషయంలోనూ ఆహారం విషయంలోనూ అన్నిటిలోనూ ఆయన నుంచి ప్రత్యక్షంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. 10 కిలోల బరువు తగ్గడం అంటే ఒక్క నెలలో మాటలు కాదు, సాధనాత్ సాధ్యతే సర్వం అంటారు. అది సాధించారు ఈయన, ఒక గొప్ప విజేత. ఓం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా మణికంఠ. నేను ఒక 40 రోజుల నుంచి నేను మన గాంధీనగర్ పార్కులో ఉన్న యోగా సెంటర్కి రావడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, గురువుగారు చెప్పిన విధంగానే నేను 10 కేజీలు అయితే వెయిట్ తగ్గాను. ఆ 10 కేజీలు తగ్గడానికి నేను చేసిన కృషి, నేను చేసిన సాధన, ఇవన్నీ మీకు నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. మొదటగా నేను గతంలో ఎక్కువ వెయిట్ ఉండి బాగా బరువు ఎక్కువ ఉండడం వల్ల నా పొట్ట భాగం బాగా ఎదరికి తన్నిపెట్టి ఉండడం వల్ల నడుము నొప్పి, ఆవేశం, ఇలా రకరకాల ఇబ్బందులకు నేను గురై ఉండేవాడిని అనమాట. ఆ సమయంలో నాకు అనిపించింది ఏంటంటే, ఇక ముందు ఇప్పుడు ఎలా ఉందంటే, నా వయసు ఇప్పుడు 33 సంవత్సరాలు, ముందు మనం ఇంకేమీ చేయలేము ఈ పరిస్థితిలో ఉంటే అని చెప్పి నేను ఒక నిర్ణయానికి వచ్చి ఏదైనా వ్యాయామం చేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నాను. వ్యాయామం అనగానే మీకు అందరికీ తెలిసిందే, వాకింగ్ చేస్తుంటారు ఎక్కువగా. వాకింగ్లు కానీ రన్నింగ్కి, జిమ్కి అవి వెళ్తుంటారు. వెళ్ళాను. కాకపోతే అంటే నేను అనుకున్నంత ఫలితం నాకు రాలేని పక్షంలో సరే అని చెప్పేసి మన గాంధీనగర్ పార్కులో రోజుకి ఉదయం 5 రౌండ్లు 6 రౌండ్లు 7 రౌండ్లు వేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అంతలా నేను తగ్గేవాడిని కాదు. ఇంకెలా కాదు అని చెప్పేసి ఇంకా గట్టిగా ప్రయత్నం చేద్దామని యోగాకు రావడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు విషయంకి వస్తే, ముందు నా మనసులో మాట చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మొదటగా చాలామంది ఏమంటారంటే, డైటింగ్ అనగానే నేను డైటింగ్ చేసేస్తాను, నేను సాధించేస్తాను అని అనుకుంటారు. కాకపోతే అంటే డైటింగ్ మొదలుపెట్టిన 4-5 రోజులు గడిచేసరికి నెమ్మదిగా ఆసక్తి సనగిలిపోతుంది. వారికి అంత ఆసక్తి ఉండదు. లేదా ఇంకో కొంతమంది ఏమంటారంటే, నేను డైటింగ్ చేస్తున్నాను, నేను అంతా బాగానే ఉంది, డైటింగ్లోనే ఉన్నాను అనుకుంటారు. వాళ్ళకి నచ్చిన పదార్థాలు కనిపించినప్పుడు తినేస్తుంటారు. వారికి తినాలనిపించిన బూతులు అన్నీ తీర్చేసుకుంటారు. కానీ పేరుగా ఏమంటారంటే, డైటింగ్ చేస్తున్నాను నేను అని చెప్పుకుంటారు. అలాగా వాళ్ళు డైటింగ్లో ఉండాలని అనుకుంటున్నారు తప్ప అది డైటింగ్ కాదండి, డైట్ చేస్తున్నానని అనుకుంటారు అంతే. దానివల్ల వెయిట్ ఏమీ తగ్గరు, వెయిట్ తగ్గి ప్రసక్తే లేదు. చివరికి ఏమంటారంటే, నేను డైటింగ్ చేశాను, దాని నుంచి నాకు ఏ ఉపయోగం లేదు, ఫలితం ఏమీ రాలేదు అని చెప్పి నిర్ణయించుకుంటారనమాట. ఇప్పుడు ముఖ్యంగా మనం డైటింగ్ చేయడానికి మన మనసు దీని అన్నిటికీ కారణం అనమాట. మనసే అన్నిటికీ మార్గం అని చెప్పి పెద్దవాళ్ళు చాలామంది చెప్తుంటారు. మన మనసే మార్గం ప్రతిదానికి, అది మోక్షానికైనా బంధనానికైనా దేనికైనా మన మనసే. ఈ మన మనస్సుని మనం అదుపులో పెట్టుకోవాలన్నమాట. మనం మనసుని ఎప్పుడైతే అదుపులో పెట్టుకున్నామో మనం అనుకున్నవన్నీ చేయగలం. మన కళ్ళ ముందు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు బయట మనం ఎక్కడైనా దారిలో వెళ్తున్నప్పుడు మనకు నచ్చిన ఫుడ్ కనిపిస్తుంటుంది, తినాలని అనిపిస్తుంది. కొంతమంది లొంగిపోయి తినేస్తుంటారు. కొంతమందికి ఏంటంటే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే తినేస్తుంటారు. ఇలాగా ఇక్కడ మన జరిగే మిస్టేక్ ఎక్కడంటే, మన మనస్సు అదుపులో పెట్టుకోకపోవడం వల్లే ఈ మనకి డైటింగ్లో నష్టాలు జరుగుతున్నాయి. అంటే డైటింగ్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ మన మనస్సు కరెక్ట్గా ఉంటేనే మనం డైటింగ్ చేయగలం. ఈ మన మనస్సుని ఎప్పుడైతే మనం అదుపులోకి తెచ్చుకుని మన సాధనలోకి మనం ఎంటర్ అవుతామో, ఒక 30 రోజులు, ఒక 40 రోజులు మనం పెట్టుకుని, ఒక దీక్షగా పెట్టుకుని చేయొచ్చు. ఇప్పుడు మన మనస్సు గురించి నేను చెప్పాను కదా, ఈ మనస్సు ఎలాగా మనకి కంట్రోల్లోకి వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఏదైనా నచ్చిన పదార్థం కనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా లొంగిపోతుంది. అలా లొంగిపోకుండా మనకి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో స్మార్ట్ ఫోన్స్,
ఇలా ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల అంటే మనకి రీల్స్ రూపంలోనే, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ రూపంలోనే రకరకాల వీడియోలు చూస్తాం, క్రేవింగ్స్ వచ్చేస్తుంటాయి, తినాలని ఆశ కలిగిద్ది. అలాంటప్పుడు మనకు నచ్చిన పదార్థం కనిపించినప్పుడు ఒక 5 నిమిషాలు మనం ఆగి, ఇప్పుడు ఆగి అంటే ఊపిరి పీల్చుకుని ఫ్రీగా ఉన్నాం, ఇప్పుడు మనం ఇది తినడం వల్ల మనం ఇంత నష్టపోతున్నాం అని చెప్పి ఆలోచించుకుని ఆ సమయంలో ఏంటంటే మనకు నచ్చిన పాట వినడం, లేదంటే మనకు నచ్చిన మనుషులతో మాట్లాడడం, లేదంటే భగవన్ నామస్మరణ చేసుకోవడం, ఇలా కొంతసేపు ఆ మనసుని పక్కకి జరపాలి. ఎందుకంటే ఆ ఆలోచనను మనం పక్కకి జరిపితేనే మనం డైటింగ్ అనే ఆలోచనలోకి వస్తాం. ఆ ఆలోచన జరపాలి. ఆ జరపడం కోసం ఏంటంటే మనం నచ్చిన పని చేయడం వల్ల ఆ ఆలోచన పక్కకి వెళ్ళిపోద్ది. అలా పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ డైటింగ్ పూర్తిగా చేయగలం అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం 30 రోజులు, మనం ఏ 30 రోజులు అయితే మనం దీక్షగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా మంది దీక్షలు తీసుకుంటుంటారు, ఆ దీక్షలో ఎంతో కొంత తగ్గుతారు, వాళ్ళకి తెలియకుండానే తగ్గుతారు. ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ ఫుడ్ కోసం దీక్ష తీసుకుంటాం. ఈ మనం ఫుడ్ కోసం దీక్షగా 30 రోజులు 40 రోజులు పెట్టుకుని చేస్తే మన వెయిట్ తగ్గచ్చు. ముఖ్యంగా మనస్సు, ఈ మనస్సునే అదుపులో చేయడానికి కోసమే ఎంతో మంది సాధువులు, సన్యాసులు, సంతులు వీళ్ళందరూ కూడా ఏంటంటే హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకుని తపస్సులు కూడా చేస్తున్నారు. మనసే కారణం అన్నట్లకి. ఇప్పుడు విషయంలోకి వస్తే నేను తీసుకున్న డైట్ ప్లాన్ ఏంటంటే 2 రకాల విధాలుగా నేను తీసుకున్నాను 2 పేజెస్ ద్వారా. అవి ఏంటంటే ఆ 2 పేజెస్ ఏంటంటే మీకు అందరికీ తెలిసినవే ఇవన్నీ కూడా, నేనేమి కొత్తవి చెప్పట్లేదు. ఏంటంటే నేను పట్టుదలతో చేశానని చెప్తున్నాను అంతే. ఈ 2 పేజెస్లో ఫస్ట్ ఇది ఏంటంటే ఆటోపజీ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఆహారాన్ని తక్కువగా తీసుకుంటా మొత్తాన్ని తీసుకోకుండా ఉండడం, ఇలా ఉన్నాయన్నమాట. ఆటోపజీలో నేను తీసుకున్నది ఏంటంటే అది ఏంటన్నది ముందు మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఉదయం 10 గంటలకు మనం భోజనం సంథింగ్ ఏదో ఒకటి తిన్నాం, మన శరీరంలోకి పంపించాం, ఒక పదార్థాన్ని పంపించాం. ఆ పదార్థాన్ని మనం పొద్దుట 11 గంటలకు తిన్నాం. 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మనం కడుపులో ఏమీ పంపించకుండా ఉంచుతాం అనమాట. ఖాళీ కడుపుతో ఉంచుతాం. దాహం అయితే నీళ్ళు తాగుతాం. అలా అని చెప్పేసి జ్యూస్లు, ఫ్రూట్లు ఇవన్నీ మనం పంపించకూడదు. ఏంటంటే పొద్దుట 11 గంటలకు తిన్న ఆహారాన్ని రాత్రి 8 అయ్యే వరకు దాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా 2 రోజులు 3 రోజులు ఉండి తర్వాత పెంచాలన్నమాట. రాత్రి 10. ఈ లోపు ఏమవుతుందంటే మన మనసు ఆకలేస్తుంది, తిను, ఏదో ఒకటి తిను, ఏమన్నా నువ్వు నోట్లో వేస్తావేమో అని చూస్తుంది మనసు. ఆ టైంలో వెయ్యు. అప్పుడు మనసు ఏమవుతుందంటే రోజు చేసి ఇదే కదా, ఒక రోజు తింటే ఏమైపోద్ది అని చెప్పి తింటాం. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే లోపల మన మెటబాలిజం సిస్టమ్ ఏమవుతుందంటే మన శరీరం లోపల ఉండే కొవ్వు పదార్థాలను కరిగించి మనకి ఎనర్జీగా మార్చే పద్ధతిని ఆల్రెడీ అది స్టార్ట్ చేసి ఉంటుంది. ఈ పొద్దుట మనం 11 గంటలకు తిన్నది రాత్రి 8, 9 అయ్యే వరకు తినకుండా ఉండే క్రమంలో దాని రిపేరింగ్ సిస్టమ్ అది స్టార్ట్ చేసుకుంటుంది. ఆ రిపేరింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసుకున్న టైంలో మనం ఎప్పుడైతే పదార్థం వేస్తూ ఉంటే దాని పని అది ఆపేస్తుంది, ఇంక చేయదు. ఓహో వీళ్ళు వేస్తున్నారు తింటాం అని చెప్పేసి అది ఫిక్స్ అయిపోద్ది. ఆ రకంగా ఏంటంటే అది మెటబాలిజం అనేది ఆ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇల్లు తుడుస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇల్లు తుడిచినప్పుడు ఇంట్లో ఉన్న చెత్తను బయటికి వేస్తుంటాం. అదే సమయంలో ఎవరో వచ్చి మళ్ళీ వేరే చెత్త ఇంట్లో వేస్తుంటారు. అప్పుడు మీరేం చేస్తారు? ఆటోమేటిక్గా ఇంట్లో మీరు చెత్తను క్లీన్ చేయడం మానేసి కూర్చుంటారు, రాని అని. ఇది ఆటోపజీ కూడా అదే విధంగా పనిచేస్తుంది. మనం ఏమీ తినకుండా ఉండడమే ఆటోపజీ. దాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ మొదటగా 6 గంటలు లేదా 4 గంటల నుంచి 6 గంటలు 8 గంటలు అలా మన సమయాన్ని పెంచుకుంటే ఏమీ తినకుండా ఉండడమే. మన బాడీలో ఉన్న అనవసరమైనటువంటి వ్యర్థాలన్నీ అది మన కణాలు తినేసి ఎనర్జీగా మార్చుకుని పనిచేస్తుంది. ఈ పద్ధతి నేను అవలంబించుకుని చేశాను అనమాట, ఆటోపజీ పద్ధతి. ఈ పద్ధతిలో నేను ఏంటంటే ఒక 10 రోజులు చేశాను. నేను 10-15 రోజులు చేశాను. ఓన్లీ కేవలం పొద్దున్న తినడం, రాత్రి తినడం, ఇదే పని. మంచినీళ్ళు ఎక్కువగా తాగడం, ఈ రకంగా చేశాను. రెండో పద్ధతి ఏంటంటే ఇవన్నీ మనకి ఇంట్లో మనం దొరికే వస్తువులే. ఈ డైటింగ్ ఏంటంటే మనకి ఇంకొక 15 రోజులు, అంటే ఇంకొక 15 నుంచి 20 రోజులు నేను ఈ విధంగా చేశాను. అదేంటంటే ఉదయం లేవగానే రోజు ప్రారంభించి మొదటి నుంచి కూడా ఫస్ట్ ఏంటంటే డీటాక్సిఫికేషన్ జరగాలి మన శరీరానికి. దానికోసం ఏంటంటే జీలకర్ర, వాము, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలా మన ఇంట్లో గృహోపకరణాల్లో ఉన్న వస్తువులనే వాడాను. దానికి ఏంటంటే గోరువెచ్చని అంటే మరిగించుకోవాలి ఫస్ట్. జీలకర్ర కానీ సోంపు కానీ వేసుకుని రోజుకు ఒక ఐటమ్ డీటాక్సిఫికేషన్ కోసం రోజుకు ఒక ఐటమ్ మనం తీసుకోవాలి. ఒక రోజు జీలకర్ర మరగబెట్టుకుని చల్లార్చుకుని గోరువెచ్చగా తాగడం, ఆ డీటాక్సిఫికేషన్ డ్రింక్ తాగడం ఫస్ట్.
తర్వాత అది కూడా ఏంటంటే 7:30కి తాగాలి. మనం ఒక టైం పెట్టుకోవాలి, ప్రతిదానికి ఒక టైం పెట్టుకుని టైం మేనేజ్మెంట్ ప్రకారం మనం నడుచుకోవాలి. పొద్దుటే అది తాగిన తర్వాత ఒక 2 గంటలు గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ సమయంలో ఏంటంటే 2 పదార్థాలు నేను ప్రిఫరెన్స్ చేశాను. అది నేనే ఫస్ట్ ఏంటంటే ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఓట్స్ ప్రిపేర్ చేసుకుని అది నైట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసుకుంటారు ఫ్రిడ్జ్లో అది పెట్టుకుని. అది ఎలాగంటే మీ ఆకలిని బట్టి ఒక టీ కప్పుడు అంటే ఒక టీ గ్లాస్ మనం తాగుతాం కదా, ఆ గ్లాసు ఓట్స్ తీసుకోవడం, ఒక బౌల్లో వేసుకోవడం, కాచి చల్లార్చిన పాలు, దానికి ఏంటంటే దాంట్లోని పొచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్, పిస్తా వేసుకోవచ్చు, ఖర్జూర ముక్కలు అవి వేసి నైట్ నానబెట్టేసుకుని పొద్దుట దాన్ని తీసుకుని ఫ్రిడ్జ్లో తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత అదే నార్మల్గా అయిన తర్వాత దాంట్లో ఏదైనా 2 రకాల ఫ్రూట్స్, అరటిపండు కానీ పప్పాయ కానీ, లేదంటే మీకు డబ్బులు అవి ఎక్కువగా ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకుని తినచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్రూట్స్ ఎంత తింటే అంత మంచిది. అది తినడం తర్వాత ఇంకా మీరు మళ్ళీ కడుపులోకి ఏమీ పంపించరు. నేను కూడా అదే చేశాను. అదొక రకంగా చేయొచ్చు. లేదంటే ఇంకో అటు బ్రేక్ఫాస్ట్ టైంలోనే వెజిటేబుల్ సలాడ్ అని చెప్పేసి వెజిటేబుల్ సలాడ్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ సలాడ్ ఎలా అంటే క్యారెట్, కీర, బీట్రూట్, చిన్న చిన్న టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. వెయిట్ లాస్కి అది బాగా ఉపయోగపడుతుందని చెప్పారు, అది కూడా జరుగుతుంది. ఆనపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని అదే తురిమేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తురిమేసుకుని ఒక బౌల్లో ఒక ప్లేట్లో అందంగా సర్దుకుని పెట్టుకుని వేరే బౌల్లో దానికి మనం డ్రెస్సింగ్ చేసుకోవడానికి మజ్జిగ, పెరుగు ఒక 2 గరిటెలు, ఒక గరిటి, దాంట్లో ఉప్పు, కారం, పెప్పర్ వేసుకుంటే, కారం లేకపోతే పెప్పర్ పౌడర్, ఇవన్నీ వేసుకుని కొద్దిగా నిమ్మచెక్క పిండుకుని మిక్స్ చేసుకుని గిల్ల కొట్టేసుకుని ఇందులో కలుపుకుని తినేయడమే. కొంతమంది రుచులు ఆస్వాదించే వాళ్ళకి ఇది కష్టంగా ఉంటుంది, పచ్చిగా ఉండడం వల్ల ఏంటి. ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో నేను చేశాను. తర్వాత వచ్చేసి నేను 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసేసి నా పని నిమిత్తం నేను బయటికి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత కరెక్ట్గా 12-12:30 ఆ టైంకి మన శరీరానికి ఏంటంటే ఏదైనా జ్యూస్ అన్నా ఇవ్వాలి, లేదంటే ఏదైనా పండు అన్నా తినాలి. ఆ లేని పక్షంలో భోజనం చేసేయచ్చు. భోజనాల నిమిత్తం ఏంటంటే నేను రైస్ పూర్తిగా అవాయిడ్ చేశాను. తెల్లన్నం వాడటం మానేశాను. నేను తెల్లగా ఉండే పదార్థాలు, పిండి పదార్థాలు ఏమీ వాడలేదు. నేను ఈ నెల 15 రోజుల్లో కూడా ఏంటంటే 40-45 రోజుల్లో నేను పిండి పదార్థాలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇవేవి తీపి ఇవన్నీ వాడటం మానేశాను. భోజనం ప్లేస్లో ఏంటంటే కొర్రాలు, మీ అందరికీ తెలుసు, కొర్రాలు, సజ్జలు, అరికెలు, సామలు ఇలా ఉన్నాయి, మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ మనం భోజనానికి ప్రిపేర్ చేసుకోవడం ఎలాగంటే ఓన్లీ 4 గంటల ముందు నానబెట్టాలన్నమాట. ఈ కొర్రలు కానీ సజ్జలు కానీ మిల్లెట్స్ కానీ 4 గంటలు అంటే రోజుకు ఒక ఐటమ్ వండుకోవచ్చు. ఎక్కువ కొర్రలు వాడాను నేను. 4 గంటల ముందు నానబెట్టి దాన్ని ఏంటంటే ఒక గ్లాసు కొర్రలకి 2-3 గ్లాసులు నీళ్లు పోసుకుని మెత్తగా అవి వరకు ఉడికించుకుని దాంట్లోకి ఏంటంటే కర్రీకి ఆకుకూరలు, ఓన్లీ ఆకుకూరలు లేదంటే కాయకూరలు ఇవే కలుపుకుని తినాలి. తినడానికి అయితే బాగోదు, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ తప్పదు, తినేయాలి. కడుపు మనం నింపుకోవడం కోసం తినాలి కానీ రుచుల కోసం కాదు అని నేను నిర్ణయించుకుని నేను ఆ విధంగా చేశాను అనమాట. ఓన్లీ అన్ని రకాల కూరగాయలు తిన్నాను. దుంప కూరగాయలు పక్కన పెట్టాను, పొటాటో, స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా దుంప కూరగాయలు పక్కన పెట్టి చేశాను. తర్వాత వచ్చేసి 4 మధ్యాహ్నం భోజనానికి అయితే అది 4-4:30 ఆ టయానికి తేనె నీళ్ళు లేదంటే నిమ్మకాయ నీళ్ళు ఒక గ్లాసున్నర తాగడం. ఆకలి వేస్తుంటుంది, కానీ ఏంటంటే మన మైండ్ చెప్తా ఉంటుంది ఏదోటి తిని దానికి అంతసేపు మనం పక్కన పెట్టడం కోసం ఏంటంటే మనకు నచ్చిన మ్యూజిక్ ఏదోటి మనం వినడం, ఇలా ఇవన్నీ చేసుకోవడం అన్నమాట. రాత్రి భోజనానికి వచ్చేసి 7-7:30 కల్లా మీరు ముగించేసుకోవాలి. ఎందుకంటే 7-7:30 లోపు మనం ముగించడం వల్ల ఏంటంటే మన బాడీ నైట్ గురువుగారు చెప్పిన విధంగా లివర్ దాని పనులు చేసుకుంటూ ఉంటుంది అనమాట. మనం దానికి ఏంటంటే సమయాన్ని ఇచ్చేయాలి. సులువుగా అరిగిపోయేది ఏంటంటే నేను వెజిటేబుల్ సలాడే తీసుకున్నాను. వెజిటేబుల్ సలాడ్ నేను చెప్పాను కదా, మార్నింగ్ వెజిటేబుల్ కానీ ఓట్స్ కానీ నాకు రోజుని బట్టి నా వీలుని బట్టి మార్నింగ్ వెజిటేబుల్ లేదంటే నైట్ ఓట్స్ అలా మార్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే 40 రోజులు ఇదే చెయ్యాలి. ఏంటంటే మీరు డైటింగ్ చేస్తున్నాము, మనం దీక్షలో ఉన్నాము అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే డైటింగ్లో ఉన్నాము, ఛాలెంజ్లో ఉన్నాము అని గుర్తుపెట్టుకుని మనం పట్టుదలతో చేయాలి. ఏదో నామకాహంగా చేసామంటే ఇవి మీరేం వెయిట్ తగ్గరు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ 30-40 రోజులు మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ రోజుల్లో మీరు చేయకూడని పనులు ఏంటంటే చాక్లెట్లు తినగడం, తీపి మొత్తం తగ్గించేయాలి. పంచదార పదార్థాలు, స్వీట్స్ ఇవన్నీ మానేయాలి. భోజనం మానేయాలి. రైస్ ముఖ్యంగా తెల్లన్నం నేను తగ్గించేశాను.
ఇడ్లీలు, దోశలు, బజ్జీలు, మైసూర్ బజ్జీలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మానేసి పక్కన పెట్టాలన్నమాట. ఈ డైటింగ్లో నేను తీసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే మన కార్బోహైడ్రేట్స్ వెళ్ళిపోతాయి. మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించేసుకున్నాం. దాని ప్లేస్లో మన ఎనర్జీకి ఎంత క్యాలరీస్ కావాలో, ఎంత క్యాలరీస్ మన శరీరం అయితే బర్న్ చేయగలదో మనకి ఒక అవగాహన వచ్చేస్తుంది. మన శరీరానికి ఆటోమేటిక్గా లెక్కలు మనకంటే బాగా లెక్కలేస్తుంది. అది లోపల మనకి అనవసరమైన ఫ్యాట్ ఎంత ఉంది, మనకి ఆ ఫ్యాట్ని కరిగించుకుంటే మనం ఎంత ఎనర్జీ రెడ్యూస్ చేయగలం, ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరం ప్రిపేర్ చేసేసుకుంటుంది ఒక చార్ట్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఒక లెక్క పెట్టుకుని ఓన్లీ ఆ లెక్క మాత్రమే తినాలన్నమాట. ఈ పదార్థాలన్నీ వదిలేసేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ డైటింగ్ చేసి అన్ని రోజులు కూడా వేడి నీళ్ళు తాగాను. నేను ఎప్పుడు గోరువెచ్చగా ఉండే నీళ్లు నేను తాగడం మొదలెట్టాను అనమాట. మధ్యలో కూరగాయల జ్యూసులు, వెజిటేబుల్ జ్యూసులు కూడా తాగేవాడిని. ఫ్రూట్స్ లేని సమయంలో ఒక్కొక్కసారి ఆనపకాయ జ్యూస్ తాగాను నేను. ఆనపకాయ, క్యారెట్, కీర, బీట్రూట్ ఇవన్నీ జ్యూస్ చేసుకుని తాగడం జరిగిందనమాట. ఈ విధంగా మనం వెయిట్ని అయితే తగ్గించుకోవచ్చు. ఈ వెయిట్ తగ్గించుకునే క్రమంలో మనకి బాడీకి ప్రోటీన్ కూడా అవసరం. మన ప్రోటీన్ లేని పక్షంలో ఏంటంటే మన ముఖం పీక్కుపోయి మన నీరసం వచ్చేస్తుంది అనమాట. ఈ నీరసం అవి రాకుండా ఏంటంటే ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. ప్రోటీన్ ఫుడ్ అంటే పన్నీరు, సోయా చంక్స్, ఇలా మిల్ మేకర్ ఇవన్నీ కూడా సలాడ్స్లో కూడా మిక్స్ చేసుకుని తినచ్చు. ఈ విధంగా నేను 10 కేజీలు తగ్గడం జరిగింది. ఈ 10 కేజీలు వెయిట్ తగ్గి నిలబడడానికి తర్వాత కూడా ఏంటంటే ఈ చేసి 30 రోజులు అయిపోగానే మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ మామూలుగా తినేస్తే మీరు డబల్ అయిపోతారు. దీని మించి డబల్ అయిపోతారు. అది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఈ కొర్రలు, ఈ సజ్జలు, ఈ అరకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే వీటి గుణం నాకు తెలిసింది ఏంటంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తున్నాయి అనమాట. కూరలు అవి నెమ్మదిగా అరుగుతాయి, వెంటనే నెమ్మదిగా అరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఆకలి వేయదు. ఈ ఆకలి వేయకపోవడం వల్ల మన మనసు వేరే దాని మీదకి వెళ్ళదు. ఈ వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ముఖ్యంగా మనకి బాడీలో నీరసం రాదు. మనం ఎన్ని డైట్లు చేసినా ముఖ్యంగా సాయంత్రం టైంలో వాకింగ్ తప్పనిసరి చేయాలి. వాకింగ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజులు కానీ చేయాలి. ఇవి చేయకుండా డైట్లు చేస్తే మీరు అనుకున్నంత మోతాదులో మనం వెయిట్ తగ్గలేం. ఇవన్నీ చేసుకుంటూ వెయిట్ తగ్గుకుంటా రావడమే ధ్యేయం. మీ అందరికీ నేను అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. 2వ ఫేజ్లోని నేను వెజిటేబుల్ సలాడ్స్ ఇవన్నీ తీసుకుంటా తగ్గగలిగాను. ఆటోపజీ ఇవన్నీ ఈ డైట్ ప్లాన్, ఈ 2 నేను కష్టంగా చేశాను. లాస్ట్కి వచ్చేసి ఇంకా నాకు కళ్ళు తిరిగిపోవడం, నీరసం రావడం, ఇంకా నుంచోలేని పరిస్థితులు అలాంటివి కూడా వచ్చినాయి. అలాంటి టైంలో నా ఎనర్జీ లెవెల్స్ని బట్టి నేను ఏ పదార్థాలు తీసుకుంటే అవి తీసుకుని మళ్ళీ నేను బ్యాలెన్స్ చేసుకుని నేను ఈ యోగాకి వచ్చి చేయడం జరిగిందనమాట. యోగాలో కూడా ఏంటంటే నాకు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే యోగాలోకి వచ్చిన తర్వాత నాకు ఈ ఆసనాలు, ఈ ప్రాణాయామాల ద్వారా కూడా చాలా మట్టికి వెయిట్ తగ్గాను. వాకింగ్ల వల్ల ఇట్ల వల్ల నేను తగ్గలేదు. కానీ ఈ డైట్ చేస్తూ ఈ యోగా చేయడం వల్ల ఏంటంటే భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమం, బాహ్య ప్రాణాయామాలు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వెయిట్ నేను తగ్గడం జరిగిందనమాట. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓం స్వస్తి.